భక్తి ఉన్నతట. హోలీ గాలిపోయింది గానీ, ప్రహ్లాదుడికి మాత్రం ఏం గాలే. అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈ హోలీ పండుగ అందరి జీవితంలో చీకటిలు పోయి వెలుగులు రావాలని నా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా భగవంతుని. ఈ హోలీ పండుగ మనకు ఎందుకచ్చింది? ఎలా జరుపుకుంటాం అనేది 2 విధాలుగా ఉన్నది. ఈ రంగులు అనేవి రంగులు అనుకునేదానికి ప్రేమకు సంబంధించినవి. రాధాకృష్ణుల ప్రేమ, అనురాగము. కృష్ణుడు చామంచాయ కలరు. చామంచాయ కలర్ నాకెందుకచ్చిందని యశోద తల్లి దగ్గరికి పోయి, "నాకు ఈ రంగు ఎందుకున్నది? రాధకు ఆ రంగు ఎందుకున్నది?" అని అడిగితే, "ఇది రంగులతోని గాదు నాన్న. రంగులు ఓన్లీ చూడడానికే. కానీ గుణము చాలా ముఖ్యము. గుణంతోని చూడాలని" చెప్పి ఒక సందేహాన్ని మనకిస్తూ ఆ చామంచాయ కలరు ఇప్పటికి కృష్ణ రంగు అని ఒకటుంటది. ఆ కృష్ణ రంగును మనం ఫస్టు హోలీ పండుగ మనం చిన్నప్పుడు చాలా సార్లు ఆడుకున్నాము. ఆ చామంచాయ కలర్‌ను రాధకు పోయి పూస్తే, ఆ రాధ కూడా సేమ్ చామంచాయ కలర్‌లో ఇద్దరు ఏకమని మనకు నిదర్శనంగా రాధాకృష్ణుల ప్రేమ ఇప్పుడు మనకు సాక్షాత్తు కనబడుతది. ఇంకోటి హిరణ్యకశిపుడు రాక్షసుడైన నేనే భగవంతుని అని ఒక గొప్ప అహంకారంతో ఊగిపోతున్న అతనికి ప్రహ్లాదుడనే కొడుకు పుట్టి, నారాయణుని తప్ప ఇంకా ఏది లేదు అని స్పష్టంగా ఈ భూమి మీద ఇంకా ఏం లేదు అని చెప్పి హిరణ్యకశిపుడనే తండ్రికే సవాల్ ఇసురుతుంటే, తండ్రికి వశపట్టక ఈ రాజ్యంనే ఏలుతున్నా కానీ నేను నా కొడుకుని ఏలుతలేను. నా కొడుకుని గెలిస్తేనే ఈ రాజ్యం నాదైతదని చెప్పి కొడుకును సంపాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఇది మనం సినిమాలలో చూసినాం, అన్నీ చూసినాం. కానీ ఆళ్ళ సొంత చెల్లెనే ఆమెకు వరం ఉంటది. నేను దేంట్లో అయినా కాలిపోను అని జెప్పి. అలాంటి దాన్ని పిలిపిచ్చి కట్టెలు కట్టి, కట్టెల మీద ఆమె ఒళ్ళో కూర్చుండబెట్టి కింద అగ్గి పెడితే అది హోలీ కాలిపోతది. హోలీ అంటే ఆమె చెల్లె, హిరణ్యకశిపుడి చెల్లె. అందుకోసమే మనం హోలీ జరుపుకుంటాం. కానీ ఇందులో మనకు కావాల్సిందేందంటే భక్తి ఉన్నతట. హోలీ గాలిపోయింది గానీ, ప్రహ్లాదుడికి మాత్రం ఏం గాలే. అంటే మనం భక్తితోని గనుక చేసినట్టయితే, మనం భక్తి మార్గంలో ఉన్నట్టయితే, మనకు సాక్షాత్ ఆ భగవంతుడే మనకు రక్షణగా మారి, మనకు జీవం సకలంగా సౌకల్యంగా సాగేటట్టు ఆ దేవుడు మనలను సర్వశక్తులిచ్చి మనకు ముందుకు సాగుతాడు. అందుకోసమే భక్తితోనుంటే ఖచ్చితంగా మనకన్నీ మంచిగానే జరుగుతాయని మనకు ఈ ప్రహ్లాదుడి కథ చెప్పకనే చెప్తుంది. హరి ఓం నారాయణ.